అందరికీ నమస్కారం. ఇవాళ కర్ణాటక సంగీతంలోని ఇంకొక గీతం గోవిందాచ్యుత ఎలా వాయించాలో చూద్దాం. రాగం శంకరాభరణం, తాళం మట్య తాళం. మట్య తాళం అంటే 10 బీట్స్ ఉంటాయి. అందులో 1 2 3 4 5 6 7 8 9 10. ఎప్పుడైతే మనం ఇక్కడ దెబ్బ వేస్తామో అప్పుడు మనం ఇక్కడ తాళం వాయించాలి. శంకరాభరణం ఆరోహణ అవరోహణ ముందుగా చూద్దాం. సా ఓపెన్ స్ట్రింగ్, రి 2, గ 3, మా 1, పా ద 2, ని 3, సా. అవరోహణ కూడా సేమ్ అవే ఉంటాయి. సా, ని 3, ద 2, పా, మా 1, గ 3, రి 2, సా ఓపెన్ స్ట్రింగ్. సంపూర్ణ రాగం ఇది. అంటే ఇందులో అన్ని స్వరాలు మనం వాయిస్తాం. ముందుగా స్వరం ఎలా వాయించాలో చూద్దాం. సా ని సా, ద ని, సా ని ద పా, మా గ మా పా. గాలోనే మా తీసుకోవాలి. మా గ మా పా, ద పా మా గ రే సా, సా సా పా మా గ మా రే గా, సా సా సా. గా నుంచి సా, సా సా సా, నీ సా ద నీ సా, రీ సా నీ ద ప సా, సా 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 నీ ద ప మ గ మ ప, ప మ గ రే సా, రీ రీ నీ సా సా ద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రే గ, స రే గ మ ప ద నీ సా, రీ రీ సా నీ ద ప మ గ రే సా. ఇందులో ఏంటంటే మనం దాని మింట్ చేయాల్సి ఉంటుంది. శంకరాభరణంలో దాని సా. అలాగే మనం అవరోహణలో వాయిస్తున్నప్పుడు సా సా ని ద ప, సా ని ద ప, నీన్ మింట్ చేస్తున్నాం శంకరాభరణంలో. అలాగే గాలో మా కూడా మనం తీసుకుంటాం ఇందులో. ఇంకొకసారి స్వరం చూద్దాము. ఇది గోవిందాచ్యుత గీతం యొక్క స్వరం. సాహిత్యం
తర్వాత వీడియోలో చెప్తాను.